భారత్ అంటేనే బ్యాటింగ్లో బలమైన జట్టు. కానీ కోహ్లీ, రోహిత్ రిటైర్ అయిపోయారు. జట్టులో ఇప్పుడు కుర్రాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఇంగ్లాండ్లో సవాళ్లను యువ క్రికెటర్లు ఎలా ఎదుర్కొంటారు అన్నది ఆసక్తికరమే. 5 మ్యాచ్ల సిరీస్లో భారత బౌలర్లపై భారం ఎక్కువగానే ఉండబోతోంది. సిరీస్లో విజయాలు సాధించాలి అంటే మ్యాచ్లో 20 వికెట్లు తీయాల్సిందే. భారత బ్యాటర్స్ ఎక్కువ పరుగులు సాధిస్తే బౌలర్లపై కాస్త ఒత్తిడి తగ్గుతుంది. బజ్బాల్ టీముని ఎదుర్కొనేందుకు వీలవుతుంది. కానీ ఇంగ్లండును ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. సిరీస్లో భారత జట్టు మెరుగైన ఫలితాలు సాధించాలి అంటే బౌలర్లు చెలరేగాల్సిన అవసరం ఉందని టీం మేనేజ్మెంట్ నమ్ముతోంది. కానీ ఏ ఒక్క బౌలర్ మీదో ఆధారపడితే ఫలితం ఉండదని మాజీలు అంటున్నారు. బుమ్రా మీదే భారం వేస్తే సరిపోదంటున్నారు. ఒక ఎండ్లో బుమ్రా రాణించినా మరో ఎండ్లో అతడికి సహకారం దొరకాలంటున్నారు. అయితే టెస్ట్ సిరీస్లో జస్ప్రీత్ బుమ్రా పూర్తిగా 5 మ్యాచ్లు ఆడే పరిస్థితి లేదు. 3-4 మ్యాచ్ల కంటే ఎక్కువ ఆడకపోవచ్చు. బౌలింగ్ యూనిట్లో బుమ్రాతో పాటు సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, హర్షదీప్ సింగ్, ఆకాష్ దీప్ ఉన్నారు. స్పిన్ ఆల్రౌండర్లుగా జడేజా, వాషింగ్టన్ సుందర్ ఇంగ్లండ్కు వెళ్లారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. పిచ్ పరిస్థితులను బట్టి బౌలర్ల ఎంపిక ఉండే అవకాశం ఉంది. ఇంగ్లండ్లో భారత టెస్టు జట్టు ఆశలన్నీ బుమ్రా మీదే ఉన్నాయి. ఎలాంటి పిచ్పై అయినా చెలరేగే సత్తా జస్ప్రీత్కు ఉంది. ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బౌలింగ్ భారాన్ని స్టార్ బౌలరే మోశాడు. అయితే ఆసీస్ టూర్లో ఉన్నప్పుడే ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొన్నాడు. కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్లోనే మళ్లీ బరిలోకి దిగాడు. ఇప్పుడు భారీ అంచనాల మధ్య ఆడబోతున్నాడు. ఆరంభంలోనే బుమ్రా వికెట్ల ఖాతా తెరిస్తే ఇంగ్లండ్పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. సహచర బౌలర్లు కూడా చెలరేగేందుకు వీలవుతుంది. ఇంగ్లండ్లో బుమ్రా 9 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. 37 వికెట్లు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్లో సిరాజ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. విమర్శలు ఎదుర్కొన్నాడు. షమీ లేని లోటును పోడ్చలేకపోయాడు. ఇంగ్లండ్లోనూ షమీ సేవలు అందుబాటులో లేవు. దీంతో సిరాజ్ రాణించడం భారత జట్టుకు కీలకం. ఇంగ్లండ్తో సిరాజ్ 6 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. 23 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్లో శార్దూల్ ఠాకూర్ 4 టెస్టుల్లో బరిలోకి దిగాడు. కానీ 2 ఏళ్లుగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడే మళ్లీ బరిలో దిగబోతున్నాడు. గతంలో ఇంగ్లండ్లో 4 టెస్టులాడిన శార్దూల్ ఠాకూర్ 10 వికెట్లు తీశాడు. అవకాశాల కోసం హర్షదీప్ సింగ్ ఎదురు చూస్తున్నాడు. వైట్ బాల్ ఫార్మాట్లో హర్షదీప్ రాణించాడు. ఐపీఎల్లో రాణించిన ప్రసిద్ధ్ కృష్ణ పైన అందరి చూపు పడబోతోంది. పేస్ పిచ్లపై స్పిన్నర్ల ప్రభావం పెద్దగా ఏమీ ఉండదు. స్పిన్ ఆల్రౌండర్ జడేజాకే తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది. ఇంగ్లండ్లో భారత జట్టుతో మరో ప్లేయర్ చేరాడు. ఇండియా ఏ తరఫున ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లిన హర్షిత్ రాణా అక్కడే ఉండిపోయాడు. అనధికారిక మ్యాచ్లు ముగిసినా స్వదేశానికి తిరిగి రాలేదు. భారత జట్టుకు అవసరమైతే సేవలందించేందుకే యువ ప్లేయర్ అక్కడే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. గతేడాది ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్లో హర్షిత్ రాణా ఎంట్రీ ఇచ్చాడు. 2 మ్యాచ్ల్లో 4 వికెట్లు దక్కించుకున్నాడు. అంచనాలకు తగినట్టుగా ప్రదర్శన లేకపోవడంతో ఇంగ్లండ్తో సిరీస్కు ఎంపిక కాలేదు. అయితే ఇంగ్లండ్ లయన్స్తో ఫస్ట్ అనఫిషియల్ టెస్ట్లో హర్షిత్ రాణా 99 పరుగులు ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. బ్యాటింగ్లో 16 పరుగులు సాధించాడు. ఇప్పటివరకు హర్షిత్ రాణా 13 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. 48 వికెట్లు దక్కించుకున్నాడు. హర్షిత్ రాణాకు సంబంధించి సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. అవసరమైతే హర్షిత్ రాణా సేవలు వాడుకునేందుకు సెలెక్టర్లు ప్లాన్ చేసినట్టు కథనాలొస్తున్నాయి.